హాయ్ వ్యూయర్స్, మనకి బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఓపీలోను మెయిల్స్లోను చాలా రేజ్ అవుతున్నాయి. దానికి సంబంధించి అతి ముఖ్యమైన కొన్ని క్వశ్చన్స్ మనము ఇప్పుడు అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని డౌట్స్ అనేవి డాక్టర్ ఉదయ్ కుమార్ గారిని అడగడం జరుగుతుంది, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్. హాయ్ సార్, నా వయసు 52 సంవత్సరాలు. నాకు రీసెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. కీమోథెరపీ తీసుకోవాలంటే భయం వేస్తుంది. అలా కాకుండా ఇంకేదైనా ఉపాయం ఉందా? సో దీనికి ఏమని సమాధానం చెప్తారు? ఓకే. సో ముందు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి అందులో స్టేజెస్తో పాటు సబ్ టైప్స్ అనేది ఉంటుంది. సో ఇందులో మీరు అడిగిన క్వశ్చన్లో మీకు ఏ స్టేజ్ ఉంది అనేది చెప్పలేదు. సో అందుకని ఇందులో బాగా ఎర్లీ స్టేజ్ ప్లస్ మెటాస్టాటిక్ లాస్ట్ స్టేజ్లో ఒక సబ్ టైప్లో కీమోని అవాయిడ్ చేయొచ్చు. సో అదేంటి అంటే హార్మోన్ పాజిటివ్ HER2 నెగిటివ్ అనే ఒక సబ్ టైప్ ఉంటుంది. ఇది స్లోగా స్ప్రెడ్ అయ్యే సబ్ టైప్ అనమాట. ఇందులో బాగా ఎర్లీ స్టేజ్లో నోడ్ నెగిటివ్ లిమిటెడ్ నోడ్ పాజిటివ్ డిసీజ్ ఉన్న వాళ్ళలో జినోమిక్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయిస్తే అందులో లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్ అనేది ఉంటుంది. ఆ హై రిస్క్ ఉన్న వాళ్ళలో కీమోథెరపీ బెనిఫిట్ అనేది ఉంటుంది. బాగా లో రిస్క్ అయితే కీమోథెరపీ అవాయిడ్ చేయొచ్చు. ఇది చాలా ఎర్లీ స్టేజ్లో ఉండేదన్నమాట. ఇంకోటి ఇదే హార్మోన్ పాజిటివ్ HER2 నెగిటివ్ సబ్ టైప్లో స్టేజ్ 4 ఉన్నప్పుడు పేషెంట్కి పెద్దగా సిమ్టమ్స్ లేవు, ఓన్లీ క్యాన్సర్ బర్డనే ఉంది, సిమ్టమ్స్ పెద్దగా లేవు అన్నప్పుడు కూడా కీమోథెరపీ అవాయిడ్ చేసి టాబ్లెట్ ఫామ్స్ పెట్టవచ్చు. ఇది టార్గెటెడ్ థెరపీ, హార్మోనల్ థెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ పెట్టవచ్చు అనమాట. అలా కాకుండా సపోజ్ మీరు ఈ మరీ ఎర్లీ స్టేజ్లో లేదు, లేదంటే స్టేజ్ 4 డిసీజ్లో కూడా లేకుండా స్టేజ్ 2, స్టేజ్ 3 డిసీజ్లో ఉండి లేదా అగ్రెసివ్ సబ్ టైప్స్ లైక్ ట్రిపుల్ నెగిటివ్, HER2 పాజిటివ్ సబ్ టైప్స్లో ఉంటే కనుక అప్పుడు కీమో నుంచి తప్పించుకోలేము. బట్ ఏంటి అంటే కీమోకి భయపడాల్సిన పని లేదు. మిగతా క్యాన్సర్స్తో పోలిస్తే ఈ కీమో, బ్రెస్ట్ క్యాన్సర్ కీమో అనేది చాలా కూడా టాలరబుల్, ఈజీగా తట్టుకోగలుగుతారు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి మీకు స్టేజ్ ఏంటో అది కన్ఫర్మేషన్ వచ్చి దాంతోపాటు సబ్ టైప్ ఏంటో తెలిస్తే కనుక కీమో అవసరమా లేదా, నెక్స్ట్ ఒకవేళ అవసరమైతే ఎలాంటి కీమో అనేది మనం చెప్పడానికి వీలుంటుంది. ఇంకొక క్వశ్చన్ సార్. నమస్తే డాక్టర్ గారు, నాకు 62 సంవత్సరాలు, 2 పిల్లలు. నాకు రొమ్ములో 6 నెలల నుంచి లంప్ ఉండడం గమనించి టెస్ట్ చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలింది. డాక్టర్స్ ముందే కీమోథెరపీ ఇచ్చి లంప్ సైజ్ తగ్గించే సర్జరీ చేస్తామంటున్నారు. దీనికి స్కిన్ ఇంజెక్షన్ ఫెస్గో తీసుకోవాలి అని అంటున్నారు. ఆ మందు కాస్ట్ లాక్స్లో ఉంది. ఇది తప్పకుండా తీసుకోవాలా? ఓకే. ఫెస్గో అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ అండి, అది ఒక టార్గెటెడ్ థెరపీ ఫస్ట్. సో అది ఏంటో తెలుసుకుందాము. ఇందాక నేను చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్లో సబ్ టైప్స్ ఉంటాయి. సో ఇది మీది ఫెస్గో వాడాల్సి వస్తుంది అని డాక్టర్స్ అన్నారు అంటే అది HER2 పాజిటివ్ సబ్ టైప్. ఈ HER2 పాజిటివ్ సబ్ టైప్లో ఈ ఫెస్గో ఈజ్ ఎ కాంబినేషన్, పట్టుజుమాబ్, ట్రాస్టుజుమాబ్ అని 2 మందులు ఉంటాయి. సో ఇవి 2 కూడా HER2 అనే ప్రోటీన్ని టార్గెట్ చేస్తాయి. దీన్నే డ్యూయల్ బ్లాకేడ్ అంటాం అనమాట. సో డెఫినెట్గా ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న, లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఫస్ట్ కీమో విత్ టార్గెటెడ్ థెరపీ ఇచ్చి దాని సైజు తగ్గించి సర్జరీ చేయటం అనేది మనం ఫాలో అవుతూ ఉంటాము. అండ్ ఈ ఫెస్గో అనేది డెఫినెట్గా బెస్ట్ ట్రీట్మెంటే. మీకు ఫైనాన్షియల్గా ఇష్యూస్ లేకుండా ఉండి మీరు పెట్టుకోగలుగుతారు, లేదా ఇన్సూరెన్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఫెస్గోకి వెళ్ళొచ్చు. బట్ ఒకవేళ ఆర్థికంగా మీకు ఇబ్బందులు ఉన్నాయంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కీమో అనేది మీ ఫేజ్లో ఓన్లీ 1/3, 3 వంతుల్లో 1 వంతు మాత్రమే. మళ్ళీ మీకు ఫైనాన్సెస్, సర్జరీ, రేడియేషన్ కూడా చూసుకోవాలి కాబట్టి సో ముందుగా ఇది ఫెస్గోనా లేకపోతే ఓన్లీ ట్రాస్టుజుమాబ్ అనేది డిసైడ్ చేసుకోండి. బట్ ఏంటి అంటే దీనివల్ల ఒక 10% బెనిఫిటే ఉంటుంది. సో పట్టుజుమాబ్ విత్ ట్రాస్టుజుమాబ్ తీసుకుంటే 10% బెనిఫిట్ ఉంటుంది. ఆ 10% బెనిఫిట్కి లక్షల్లో పెట్టుకోగలుగుతారా లేదా డిసైడ్ చేసుకోండి. ఒకవేళ అలా లేదు అంటే కనుక ట్రాస్టుజుమాబ్ అనేది మస్ట్ తీసుకోవాలి. దానివల్ల కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకొక క్వశ్చన్ సార్. నమస్తే డాక్టర్ గారు, మా ఇంట్లో మా అమ్మకి, అమ్మమ్మకి ఓవేరియన్ క్యాన్సర్ ఉంది. అలాగే పిన్నికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాకు వయసు 42 సంవత్సరాలు. నేను ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా?
సో ఇది ముఖ్యంగా మీ హిస్టరీ బట్టి చూస్తే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ ఇది ఉంది, హెచ్బిఓసి అంటాం, హెరిడిటరీ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్. సో ఇందులో ఏంటంటే అట్లీస్ట్ BRCA1 BRCA2 జీన్స్ టెస్టింగ్ అనేది చేయించుకోవాలి. ఇది బ్లడ్లో నుంచి చేయించే టెస్ట్ అండి. సో బ్లడ్ శాంపుల్ తీసుకుంటే మనకి ఇంట్లో ఎవరికైతే కూడా 2 or 2 లేదా అంతకన్నా ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి లేకపోతే ఓవరీ క్యాన్సర్ ఉంటే కనుక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఇది క్లోజ్ రిలేటివ్స్లో ఉంటాయి. అంటే క్లోజ్ రిలేటివ్స్ మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అని 2 విధాలుగా విభజించవచ్చు. అందులో ఫస్ట్ డిగ్రీ వచ్చేసి మీ పేరెంట్స్ మీ సిబ్లింగ్స్, సెకండ్ డిగ్రీ వచ్చేసి పేరెంట్స్ యొక్క సిబ్లింగ్స్ వాళ్ళ పిల్లలు అంటే కజిన్స్ అనమాట. సో ఇందులో ఫస్ట్ డిగ్రీ వాళ్ళకి క్యాన్సర్ ఎక్కువగా ఉంటే మీకు కూడా వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే ఇంట్లో ఎంతమందికి ఈ క్యాన్సర్ ఎక్కువగా ఉంటే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో డెఫినెట్గా BRCA1 and 2 బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. అలా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరికన్నా less than 50 years ఉండి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయితే కూడా ఒకళ్ళు ఉన్నా కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఈ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఎనీ సింగిల్ ఫ్యామిలీ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ బోత్ బ్రెస్ట్ అండ్ ఓవరీ క్యాన్సర్ ఉంటే కూడా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఈ BRCA1 BRCA2 టెస్టింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ టెస్ట్ చేయించుకుని ఫ్యామిలీ మెంబర్స్కి పాజిటివ్ వస్తే నెక్స్ట్ ఎలాంటి మనకి చికిత్సా విధానాలు ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ డీటెయిల్గా BRCA1 టెస్టింగ్ గురించి నేను ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో ఒకసారి ఫాలో అవ్వండి. ఇంకొక క్వశ్చన్ సార్, రొమ్ములో గడ్డ ఉందని చాలా కాలం నుంచి నొప్పి అయితే ఉంటుంది, కానీ భయం వేస్తుంది. మామోగ్రామ్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్స్ డాక్టర్ దగ్గరికి చూయిస్తే ఫైబ్రో అడినోమా ఉంది అన్నారు. అది క్యాన్సర్కి దారి తీయవచ్చా? సో ఇందులో మీరు ఏజ్ చెప్పినట్టు లేదు, ఏజ్ చెప్పలేదండి. సో జనరల్గా ఇది యంగ్ ఫీమేల్స్లో కామన్గా చూస్తుంటాము. ఫైబ్రోఅడినోమా అనేది మీరు అన్నట్టు ఒక గడ్డలానే ఉంటుంది కానీ దట్ ఈజ్ మూవబుల్. సో అండ్ ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మూవబుల్ మాస్ ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ దమ్ పెయిన్లెస్గానే ఉంటుంది. బట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటి అంటే అది హార్డ్ ఫిక్స్డ్ మాస్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది మ్యామోగ్రామ్ చేస్తే మనకి బైరాట్ స్కోరింగ్ అనేది ఉంటుంది 1 2 3 4 5. ఈ ఫైబ్రోఅడినోమా అనేది బినైన్ బైరాట్స్ 2లో ఉంటుంది. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్కి ప్రోగ్రెస్ అయ్యే టైప్ కాదు, ఇదేం ప్రీ క్యాన్సరస్ కండిషన్ అనేది కాదు, ఇట్స్ అ ప్యూర్ బినైన్ థింగ్. ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. ఇంకా క్యాన్సర్కి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మాకు మెయిల్ కానీ ఓపీలో కానీ వచ్చి కలవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా టెక్స్ట్ చేయండి, మేము దాని గురించి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.